నమస్తే అండి. అమ్మమ్మ చిట్కాలకు స్వాగతం. మనము ప్రతిరోజు మనకి తెలియని కొన్ని అమ్మమ్మలు చెప్పే చిట్కాలను గురించి మనం ఈ వీడియోస్‌లో తెలుసుకుంటున్నాము. ఈ వీడియోలో మేము చెప్పిన వాటిని పాటించటం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి మన ఇంట్లో తేలిగ్గా దొరికే ఆరోగ్యాన్ని కలిగించే చాలా చిన్న చిన్న చిట్కాలు. వీటి వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని 100% నేను గ్యారంటీ ఇస్తాను. ఈ అమ్మమ్మ చిట్కాలు అనే కార్యక్రమంలో ఈరోజు మనం తెలుసుకోబోయే విషయము మనకు చాలామందికి నోట్లో నంజుగుల్లలు ఏర్పడుతూ ఉంటాయి. చిన్న చిన్న గుల్లలు నోట్లో ఏర్పడి అవి ఆహారం తీసుకోవటానికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ నంజుగుల్లలు తగ్గటానికి మనము ఇంట్లో ఏ చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా నోట్లో నంజుగుల్లలు తగ్గటానికి మనం ఏం చేయాలో తెలుసుకుందాము. ఇవి ఈ సమస్య చెప్పటానికి చాలా చిన్నదిగా ఉంటుంది. చాలా చిన్న సమస్య కోసము మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కూడా చాలామంది ఇష్టపడరు. సామాన్యంగా 3 వారాల్లో ఈ నంజుగుల్లలు తగ్గిపోతాయి. కానీ ఒక్కొక్కసారి చాలా ఎక్కువ రోజులు ఉండి ఎక్కువ ఇబ్బంది పెడుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ నంజుగుల్లలు బుగ్గల లోపల, పెదాల మీద, అలాగే నాలుక మీద వస్తూ ఉంటాయి. ఇవి గనక వచ్చినప్పుడు ఆహారం తీసుకోవటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ నంజుగుల్లలు తగ్గటానికి మనం ఇంట్లోనే చేసుకునే చిన్న చిన్న చిట్కాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉండేది తులసి చెట్టు. ఈ తులసాకులను గనక రోజు పరగడుపునే గనక నమిలి ఆ రసాన్ని గనక మింగినట్లయితే నోట్లో వచ్చిన పొక్కులు చాలా తొందరగా తగ్గిపోతాయి. తులసాకులను నమిలి మింగినట్లయితే అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఈ నోటి గుల్లలను తగ్గిస్తాయి. అలాగే ఈ నంజుగుల్లలు తగ్గించడానికి చాలా ఉపయోగపడే వస్తువులు గసగసాలు. పరగడుపునే కొద్దిగా గసగసాలను నమిలి ఒక గోరువెచ్చటి నీటిని గనక తాగినట్లయితే ఈ నంజుగుల్లల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొద్దిగా నీళ్లలో కొబ్బరి నూనె కలిపి ఆ నీటిని నోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మేసినట్లయితే 2-3 రోజులు అలా చేస్తే ఈ నంజుగుల్లలు తగ్గిపోతాయి. అతిమధురం అని మనకు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. ఈ అతిమధురాన్ని తేనెతో కలిపి కనుక తీసుకున్నట్లయితే నోట్లో ఏర్పడిన ఈ నంజుగుల్లలు తగ్గించుకోవచ్చు. అలాగే కొద్దిగా గోరువెచ్చటి నీటిలో కొంచెం పసుపు వేసుకొని ఆ నీళ్లతో నోరు గనక పుక్కిలించినట్లయితే కూడా ఈ నంజుగుల్లల నుంచి తగ్గించుకోవచ్చు. ఇలా చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి మనకు నోట్లో ఏర్పడిన ఈ నంజుగుల్లల బారి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి అమ్మమ్మ చిట్కాతో రేపు మళ్ళీ కలుసుకుందాం.